విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతుంది. ఓకే ఓకే మీతో మళ్ళీ మాట్లాడతాను. చెప్పండి మాధవరం కాంతారావు గారు, మీరు బాగా సీనియర్ నాయకులు కుక్కట్పల్లిలో మీ కాన్స్టిట్యున్సీలోనే కొన్ని లక్షల మంది ఉన్నారని చెప్పొచ్చు 26 కులాలకు సంబంధించిన వాళ్ళు. కానీ చాలామంది సబ్జెక్టు కరెక్షన్ 26 కులాలు అంటున్నారు అధికారులు. కొంతమంది ఇక్కడ ఉన్న బీసీ మేధావి వర్గం అర్థం చేసుకోవాలి, 26 కులాలు కూడా లేవు ఇక్కడ. ఎందుకంటే 26లో ఒక 10, 8 తప్ప మిగతా వాళ్ళకి మా కులాలు తీసేశారు అనే ఆ నోటీసులో కూడా వాళ్ళకి లేదు. చాలామంది ఏదో లక్షల్లో కోట్లలో ఉన్నారు అనుకుంటున్నారు, మాకేదో అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఒకరికి అన్యాయం ఒకరికి లాభం అనేది రాజ్యాంగంలో ఉండదు. చట్టాలు ఏం చెప్తున్నాయో దాని అధికారులు కానీ మంత్రులు కానీ శాసనాలను మనం అమలు చేస్తూనే మన రాజ్యాంగాన్ని రచించుకుంటున్నాం, బ్రిటిష్ వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయాక. అంతేగాని కొత్తగా కొంతమంది నేను ఉండాలి కొంతమంది నేను ఉండకూడదు అనే ఆలోచనలు చేసుకోవటం అది రాజ్యాంగ ఉల్లంఘన. దాన్ని అందరూ అర్థం చేసుకుంటారు ఒక సౌహృదయంతో అని విజ్ఞప్తి చేస్తూ, మాధవరం కాంతారావు గారు వీళ్ళ కోసం జీవో నెంబర్ 3 గురించి కూడా గతంలో మీరు ఒక డెలిగేషన్ కూడా తీసుకెళ్లారు, ఢిల్లీ తీసుకెళ్లారు, అనేక రకాలుగా మాట్లాడారు. అలా ఏం జరిగింది, ఎందుకు ఇంకా ఈ యొక్క సమస్య పైన కొంతమంది ఇంకా బయటకు రాకుండా ఓట్లు వేయించుకుంటున్నారు, అన్ని రాజకీయాలు చేస్తున్నారు, కొంతమంది బయటకు వస్తున్నారు. ఎందుకు ఈ 119 నియోజకవర్గాల్లో దగ్గరగా 75 నియోజకవర్గాల్లో 26 కులాల ప్రజలనికాను ఓట్లు వేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ గ్రేటర్ లిమిట్స్లో 14 కాన్స్టిట్యున్సీలో ఉన్నారు వీళ్ళు. అలా ఏం జరిగింది, మీరు ఏమీ పోరాటం చేశారు గతంలో? ముందుగా ప్రైమ్ లైన్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బడుగు బలైన వర్గాల పక్షాన నిలబడి గత 3 నెలలుగా మీరు వారి కోసం పోరాడుతున్నారంటే నిజంగా ఇక్కడున్న రాజకీయ నాయకులు కనువిప్పు కలగాలి. ముందుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరింది ఎందుకంటే 2 రాష్ట్రాలు ఏర్పడడం వల్ల పరిపాలన సౌలభ్యం కోసం మరి మన రాష్ట్రం మనం పరిపాలించుకోవచ్చు, నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మనం మన యొక్క రాష్ట్రాన్ని పరిపాలించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆనాడు మరి భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు లేకున్నా కానీ తెలంగాణ రావాలని చెప్పేసి ఆనాడు సుష్మా స్వరాజ్ గారు కానీ మరి వెంకయ్యనాయుడు గారు కానీ పార్లమెంట్లో రాజ్యసభలో గలమెత్తిన విషయం మనందరికీ తెలుసు. ఆనాడు 2 ఎంపీలు ఉండే, ఒకరు కేసీఆర్ గారు, ఇంకొకరు విజయశాంతి గారు. ఆనాడు తెలంగాణ ఖచ్చితంగా రావాలి, అమాయకులు అనేక మంది మరి ఆత్మహత్య చేసుకుంటున్నారు, చనిపోతూ ఉన్నారు, కాబట్టి ఇది ఆపాలి, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు ఇమీడియట్గా ఈ యొక్క తెలంగాణను ఏర్పాటు చేయాలని చెప్పి చేయడం జరిగింది. మొత్తం దేశం వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ పక్షాన్ని నిలబడేది. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు మరి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక 2 నెలలనే 26 కులాలు వాళ్ళు ఏం పాపం చేశారు, వాళ్ళకు 26 కులాల నుంచి వాళ్ళను మరి బీసీ నుంచి తొలగించడం ఎందుకు, ఓసీలో చేర్చడం ఎందుకు, దాని ఉద్దేశం ఏంది? ఇది ఎవరైనా అడిగిర్రా? తెలంగాణ ప్రజలు ఏమైనా అడిగిర్రా? విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు అన్నదమ్ముల్లో కలిసి ఉండాలనే ఉద్దేశంతో ప్రశాంతంగా ఉన్నప్పుడు వీళ్ళను కక్షగట్టి వీళ్ళని ఎందుకు తీసేయడం జరిగిందనేది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా మరి 26 కులాల పక్షాన మేము నిలబడ్డాం. ఆనాడు మరి లక్ష్మణ్ గారి దగ్గరికి డెలిగేట్స్ అందరినీ కూడా తీసుకెళ్ళినప్పుడు వారు ఒకటే మాట అన్నారు, ఖచ్చితంగా ఇది అవుతుంది, మీరందరూ ఒక తాటి మీదకి రండి అని చెప్పేసి వెంబడే అసెంబ్లీలో కూడా లేవనెత్తింది. కిషన్ రెడ్డి గారు కూడా లేవనెత్తారు. అంటే భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా 26 కులాల పక్షాన ఉన్నారు. కానీ ఆనాడు కేటీఆర్ గారు మున్సిపల్ ఎలక్షన్లో వచ్చి కుకట్పల్లిలోనే ఖచ్చితంగా ఇది తీసేస్తాము, మేము మీ పక్షాన ఉంటాము, అది జరిగిన పొరపాటు సర్దిద్దుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా 11 సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఈ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రావడము, మళ్ళీ నెల లోపల నేను 26 కులాలను మళ్ళీ బీసీ జాబితాలు చేర్చే విధంగా నేను తీసుకుంటాను, ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ రకంగా 26 కులాలు ఏం పాపం చేసింది వీళ్ళకు, ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు? ఇది మంచి పద్ధతి కాదు. 26 కులాల వాళ్ళు నేను చూస్తూ ఉన్నా, ముసాపేట్లో అనేక మంది, వేల మంది, లక్షల మంది ఉన్నారు మా కాన్స్టిట్యున్సీలో, కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో. వాళ్ళు ఉదయం లేస్తే కూలికి వెళ్తారు, ఓట్లేస్తేనే గెలిచిరు వాళ్ళు. వాళ్ళ ఓట్ల రాజకీయం చేస్తున్నారు, ఇంకా మిగతా ఏం లేదు. నిజంగా చెప్తున్నా, వాళ్ళ జీవన విధానం చూస్తే చిన్న రూమ్లో 5-6 వండుకొని పొద్దున లేస్తే పనికి వెళ్ళి వస్తారు. వాళ్ళను బీసీల నుంచి తీసేసిన విషయం కూడా వాళ్ళకి తెలియదు. కరెక్ట్. నేను సోమిరాజు గారిని తీసుకొని వెళ్ళినప్పుడు ఒక సమావేశం పెట్టినప్పుడు అక్కడ మిమ్మల్ని బీసీ నుంచి తీసేసిరమ్మా ఓసీలో చేర్చారంటే, అదేంటి సార్, ఎందుకు మా కులాన్ని ఎట్లా మారుస్తారు మీరు? మా కులం ఇది కదా, మేము బీసీలం కదా, ఇది ఎక్కడ విచిత్రం, ఇది ఎక్కడ లేదు. మరి తెలుగు రాష్ట్రంలో ఉన్నాం, మేము విదేశీలం కాదు కదా, తెలుగు రాష్ట్రంలో ఉన్నాం, మమ్మల్ని ఈ రకంగా మా యొక్క కులాన్ని మార్చడం అనేది ఇది మాకు ఇంతవరకు తెలియదు సార్. మరి ఎట్లా మా విధానం, మా పిల్లల భవిష్యత్తు ఎట్లా, మా పిల్లల ఉద్యోగాలు ఎట్లా, మా పిల్లలకు రేపొద్దున చదువుకోవాలంటే ఎట్లా అనేది చాలా బాధపడ్డారండి. ఏడ్చారు కొంతమంది. అయితే ఈ రకమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కక్ష సాధింపేంది అంటే ఆంధ్ర వాళ్ళు ఎంతమంది లేరు, ఎన్ని కులాల వాళ్ళు లేరు, వీళ్ళ మీద ఎందుకు కక్ష?
ఎస్ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. మరి ఆనాడే విభజనప్పుడు వీళ్ళని మనం విడదీసి పంపించేసేది ఉండే, లేదు మీరందరూ వెళ్ళిపోనని అనేది ఉండే. మరి ఇక్కడ ఉన్న వాళ్ళను 50-60 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు ఇక్కడనే చదువుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఏంది మన పాకిస్తాన్ వాళ్ళ, వీళ్ళు మన భారతీయులే కదా, తెలుగు వాళ్ళే కదా, అనేక సంవత్సరాలుగా ఇక్కడ జీవిస్తున్నారు, జీవనాధారం కోసం ఇక్కడనే ఉంటున్నారు. అంత కష్టపడి పనిచేసే వాళ్ళ మీద, వాళ్ళకి ఏం తెలియని అమాయకుల మీద ఈ రకంగా మరి కక్ష సాధింపు చర్య తీసుకోవడం అనేది మరి కేసీఆర్ చేసిన మొదటి తప్పు. మరి రెండవది, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి చెప్పాడు ప్రజాపాలన, నేను ప్రజల కోసమే మరి వచ్చాను అని చెప్పిన వారు నెల రోజులు అన్నారు. ఇప్పటికి 18 నెలలు అవుతుంది, ఇప్పటివరకు ఎటువంటి మరి నిర్ణయం తీసుకోలేరు, ఎటువంటి హామీ లేదు. హామీ యొక్క తుంగలు తొక్కి ఆయన పరిపాలన ఆయన చేసుకుంటా ఉన్నాడు. కానీ భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా ఒకటే తాటి మీద డాక్టర్ లక్ష్మణ్ గారికి మా పార్టీ అప్పచెప్పింది. డాక్టర్ లక్ష్మణ్ గారు పరిశీలి చేస్తున్నారు, గవర్నర్ గారు కూడా కలవడం జరిగింది. మేము ఆనాడు ఢిల్లీ పోయినప్పుడు ఓబీసీ జాతీయ కమిషన్ మెంబర్ ఆచార్య గారిని కూడా కలిసాం. ఆచార్య గారు కూడా ఇమీడియట్గా మరి గవర్నర్ గారు కూడా లెటర్ రాయడం జరిగింది. ఈ రకంగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మేమే అధికారంలో ఉన్నట్టయితే ఇప్పటివరకు ఈ సమస్య తీర్చేవాళ్ళం. ఖచ్చితంగా వీళ్ళకి అన్యాయం జరుగుతున్నది, వీళ్ళ పక్షాన భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వీళ్ళ ఎమ్మడి ఉంటుందని చెప్పి మనం చేస్తాం. అలా కదా మాధవరం కాంతారావు గారు, ఒకటి విషయం ఏంటంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే బీసీలని టార్గెట్ చేయడానికి ఏమిటి ఈ కుట్ర కోణం? అదే అర్థమవుతలేదు. వాళ్ళకు ఓట్లు కావాలి, రైట్? వాళ్ళ ఓట్ల వల్ల వాళ్ళు గెలుస్తూ సరే, ఓట్లే కావాలనుకుందాం, కులాన్ని మార్చేయటం ఏంటి సార్? ఇది ఎక్కడ లేదండి, భారత చరిత్రలో ఎక్కడ లేదు. అదే కులాన్ని మార్చేయటం ఏంటన్నా? నువ్వు ఈ మధ్యలో సపోజ్ ఒక కొప్పుల వెలమ సామాజిక వర్గంలో ఒక మనిషి పుట్టాడు, తరగా రాష్ట్రాలు విడిపోయినాయి, అతను ఓసీ ఎలా అయిపోతాడు? ఇది ఎక్కడ అన్నా జరిగిన సందర్భం ఎక్కడన్నా ఉందా? ఎక్కడ లేదు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం మనం, తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం మనం. ఎస్. ఒకవేళ ఇక్కడ చాకలి వాళ్ళు ఉంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఎస్సీ అవుతారు. ఎస్. కానీ ఇక్కడ పుట్టిన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా కులం మారుతుంది? ఇది రాజ్యాంగ విరుద్ధంగానే. ఇది ఓకే, ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది. దీన్ని ఖచ్చితంగా ఆందోళన చేయాల్సిందే, అన్ని పార్టీలు రావాల్సిందే. ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారికి మేము వినవిస్తూ ఉన్నాం ఈ వేదిక నుంచి, భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని, మీరు తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయండి. మీరు ప్రజాపాలన పేరు మీద మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ 26 కులాలను ఇమ్మడే రిస్టోర్ చేసి మరి బీసీగా చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్. అది కూడా రాజ్యాంగబద్ధంగానే, కొత్త కోరికలో, గొంతమ్మ కోరికలో, లేకపోతే లేని ఓసీలను తీసుకొచ్చి బీసీలు కలపమని, లేకపోతే ఈ కోరికలు అడగట్లేదు కదా. కొత్తగా నన్ను బీసీలు చేర్చమని అడుగుతలేదు. 80 సంవత్సరాల నుంచి 1920కి పూర్వం నుంచి వచ్చిన ఈ రిజర్వేషన్ ని పునరుద్ధరించండి, ఆ చేసిన అన్యాయాన్ని అడుగుతున్నారు. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నారు వీళ్ళందరూ. చూద్దాం. చెప్పండి మన బాలకృష్ణ గారు.